హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ కూత వేసి కదులుతూ ఉంది. రైలు ఎక్కిన స్నేహితుడికి వీడ్కోలుగా చేయి ఊపాడు రాజేష్. ఆ క్షణంలోనే పక్క కంపార్ట్మెంట్కి అతను ముందుకు వచ్చింది. అక్కడ కిటికీ దగ్గర కనిపించిన మొహాన్ని చూసి సంభ్రమాశ్చర్యానందాలతో అర్చన అంటూ ఒక కేక పెట్టాడు రాజేష్. రైలు చప్పుల్లో ఆమెకు ఆ కేక వినపడనే లేదు. రాజేష్ మరేం ఆలోచించకుండా ఒక్క ఉదుటున తన ముందుకు వచ్చి కంపార్ట్మెంట్ కమ్మీ పట్టుకొని రైలు ఎక్కేశాడు. అతను 2 ఏళ్ల తర్వాత అతనికి అర్చన కనిపించింది. ఆమె అడ్రస్ తెలియక ఆమె ఎక్కడుందో వెతికినా కూడా కనపడక అడ్రస్ అడగని అతి తెలివి తక్కువతనాన్ని కొన్ని వేల సార్లు తిట్టుకొని ఉన్నాడు ఈ 2 ఏళ్లలో. ఈ రోజు అప్రయత్నంగా ఆమె కనపడేసరికి అతని సంతోషంతో మతేపోయింది. కంపార్ట్మెంట్ లో నుంచి అర్చన ఉన్న కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తుతూ నెట్టుతూ దూసుకుని పోయాడు రాజేష్. ఆమె కిటికీల నుంచి బయటకు చూస్తూ ఉంది, రాజేష్ రాకని గమనించకుండా. అర్చన గారు అని రాజేష్ గొంతు వణికింది. అర్చన చివుక్కుని తల తిప్పి అతని వైపు చూసింది. ఆమె కళ్లల్లోని మెరుపు ఆశ్చర్యానందాలతో, అరే మీరా, ఎన్నాళ్ళైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని ఆమె మాటలు కూడా తడబడ్డాయి. రండి కూర్చోండి, కాస్త జరిగి తన పక్కన సీట్ చూపించింది ఆమె. ఏమిటిలా హఠాత్తుగా కలుసుకున్నాం, ఈ రోజు మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. మీరు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారా, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరాటంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది ఆమె. రాజేష్ కి నోట్లో నుంచి మాట రావడమే లేదు. ఆమె కనపడిన ఉద్వేగం, పరుగున రైలు ఎక్కడం, ఆతృత, ఆరాటం ఏదో తెలియని ఉద్విగ్నతలో ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. ఒక్క నిమిషం చెబుతా అంటూ రాజేష్ జేబీలో నుంచి రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. మనసు స్థిమితపరచుకోవడానికి ఈ 2 ఏళ్లుగా మీ గురించి ఇన్నిసార్లు అనుకున్నాను. కనీసం మీరు నా ఉత్తరానికైనా జవాబిస్తారు అనుకున్నాను. ఎన్నాళ్ళు ఎదురు చూశానో మీ జవాబు కోసం. ఉత్తరం రాకపోయేసరికి ఏదో అవసరంలో ఆదుకున్నారు అంతే. అట్లా అనుకొని నాతో ఏ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అనుకుని కొన్నాళ్ళు నేను బాధపడ్డాను. నేను ఇంకోసారి రాద్దామనుకున్నాను. మీరు ఏమనుకుంటారో, మీకు ఇష్టం లేదేమోనని ఆమె చెప్పుకుపోతూ ఉంది. అన్యాయం అర్చన గారు ఆరాటంగా ఆమెను అడ్డుతూ, ఎంత నెపం వేస్తున్నారు నా మీద. ఏ అడ్రస్ ఇవ్వకుండా మీరు ఉత్తరం రాశారు. మీ అడ్రస్ తెలియక నే పడ్డ ఆరాటం, అవస్థ ఆ దేవుడికెరుక. మిమ్మల్ని నా మతిమరుపుతనానికి ఎన్నిసార్లు తిట్టుకున్నాను. మరో ఉత్తరం అడ్రస్ ఇస్తూ రాస్తారని ఎంతగానో ఎదురు చూశాను. ఎలా చెప్పను మీకు, మీరెలా ఉన్నారో, ఏమయ్యారో, ఏ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో అని ఎంత ఆరాటపడ్డానో, బాధపడ్డానో మీకెలా చెప్పను, రాజేష్ బాధపడుతూ అన్నాడు. అర్చన తెల్లబోయింది. అడ్రస్ ఇవ్వలేదా మీకు? అరే, నేను వచ్చే ముందు అడ్రస్ ఇచ్చాననే అనుకున్నాను. చూడండి ఎంత స్టూపిడ్నో. కనీసం ఉత్తరంలోనైనా రాయకుండా మీ నుంచి జవాబు లేదని ఎంత బాధపడ్డానో, ఎన్ని రకాలుగా అపోహపడ్డానో. అర్చన విలవిల్లాడిపోయింది. అర్చన గారు, గత 2 ఏళ్లలో మీ గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశానో మీకు తెలుసా? 2 నెలలు ఉత్తరం కోసం చూసి ఆఖర్న మీ వారు తిట్టినా సరే, ఏమన్నా సరే అని అడ్రస్ అడగాలని ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాను. మీ అడ్రస్ అడిగితే ఆయన తీక్షణంగా అనుమానంగా చూశారు. మా ఆవిడ అడ్రస్సా? ఎందుకు? ఆవిడ అడ్రస్ మీకెందుకు కావాలి అంటూ నిలువున చీరేస్తున్న చూపులతో ఎంతో అవహేళంగా అడిగారో. ఆఖరికి అడ్రస్ ఇవ్వపోగా ఎంత మాట అన్నారో తెలుసా? ఏంటి కదా, ఆవిడ గారు నీతో కూడా ఏమన్నా గ్రంథం నడిపిందా? పక్కన ఉన్నావు, అందుబాటులో ఉన్నావు, అదా కదా అంటూ మాట్లాడుతుంటే 4 తిట్టి నోరు ముయించి వచ్చేశాను. ఆ తర్వాత ఇంకెవరి చేతులైనా అడిగించాలి అనుకున్నాను. ఈలోగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు అని చెప్పారు అని అన్నాడు రాజేష్. సారీ, వెరీ వెరీ సారీ రాజేష్ గారు, నా తెలివి తక్కువతనంతో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి.
నిజమే, 2 ఏళ్లు మీరు నన్ను నిజంగానే బాధ పెట్టారు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రాజేష్. అర్చన అతని చూపులకు ఇబ్బంది పడి మొహాన్ని వాల్చేసుకుంది ఆమె. అర్చన, ఒకసారి మీ ఏలూరు ప్రత్యేకం వచ్చాను తెలుసా, మీరెక్కడున్నారో వెతికి పట్టుకోవాలి అని. అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది. నిజంగానే వచ్చాను. ఏడాది తర్వాత ఇంక ఆగలేక ఏలూరంత టౌన్లో అడ్రస్ తెలియకుండా మిమ్మల్ని ఎలాగ వెతకాలని వచ్చానో నాకే తెలీదు. అప్పుడు మీ నాన్నగారు డాక్టర్ అని మీ మాటల్లో చెప్పిన ఒక మాట ఆధారంతో ఊర్లో 2 రోజులు మకాం పెట్టి మరీ మిమ్మల్ని వెతకాలి అనుకున్నాను. ఆ ఊర్లో 25 మంది డాక్టర్లు పైగా ఉన్నారు. టెలిఫోన్ డిక్షనరీ పట్టుకొని ఆ డాక్టర్లకి ఫోన్లున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అర్చన ఉన్నారా అని అడగడం, అర్చన ఎవరూ లేరు అని అనగానే ఫోన్ పెట్టేయడం, ఇదే నా పని. ఫోన్ లేని డాక్టర్లు బోర్డు కనిపించగానే కొన్ని ఇళ్లకు వెళ్లి అదే ప్రశ్న అడిగితే అందరూ నన్ను వెర్రివాళ్ల అన్నట్లు చూశారు. ఆ డాక్టర్ల ఇళ్లకు వెళ్లి ఫలానా అర్చన అనే అమ్మాయి ఉన్న తండ్రి పేరు మీకు తెలుసా, అడ్రస్ తెలుసా అని కూడా అడిగాను. మీకు మతిపోయిందా, అలా ఎలా వెతుకుదామనుకున్నారు అని అర్చన పకపకా నవ్వుకుంది. అవును, మతే పోయింది అర్చన, మీకోసం మతినే పోగొట్టుకున్నాను. అర్చన గాబరాగా రాజేష్ వంక చూసింది. ఇదిగో ఇప్పుడు తిరిగి వచ్చింది. ఆఖరికి ఒక డాక్టర్ గారు మీ పేరు చెప్పాక అర్చన ఫాదర్ డాక్టరు రంగారావా, అరే ఆయన ఈ మధ్యనే హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళందరూ ఈ ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నారు అని అన్నాడు రాజేష్. అవును, నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిపోగానే అన్నయ్య హైదరాబాద్ లో ఇంజనీర్గా పనిచేస్తుంటే మేము కూడా అక్కడికే వెళ్ళిపోయాం అని అర్చన మధ్యలో అంది. ఆ మాటతో హతాశుడైపోయాను. మీ బ్రదరా గుర్తులేదు అన్నాడాయన. ఏలూరులో డాక్టర్ని వెతికినట్లు హైదరాబాద్లో ఇంజన్ని వెతకడం సాధ్యమయ్యేది కాదు అని మానుకున్నాను నేను. ఏ దేవుడో దిగువచ్చి మిమ్మల్ని చూపించాలని ప్రార్థించాను. ఇన్నాళ్లకి నా ప్రార్థన ఫలించింది. మీరిలా కనిపించారు. అర్చన రాజేష్ మాటలు అతనిలో ఉద్వేగం గుర్తించి కాస్త అయోమయంగా చూసింది. అతనిలోని భావావేశం ఆమెకు అర్థమే కాలేదు. మీరు మరీ ఎగ్జాజరేట్ చేస్తున్నారు, డ్రమాటిక్ గా మాట్లాడుతున్నారు. అంతలా నా కోసం మీరు చూశారంటే మన పరిచయం ఎంత, నన్ను ఇంతలా మిస్ అయ్యారు అని నమ్మకనే అంటున్నారా అని నవ్వుతూ అంది. మై గాడ్, ఇదంతా హాస్యం అనుకుంటున్నారా? ఎగ్జాజరేట్ చేశానా? అసలు నేను చెప్పవలసిన దానిలో సగం కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బిలీవ్ మీ అర్చన, మిమ్మల్ని కలవాలని ఎంత అనుకున్నానో మీకెలా చెప్పను నేను. రాజేష్ మాటల్లో నిజాయితీని అతని కళ్ళు చూపాయి ఆమెకు. అర్చన మొహం కొంచెం ఎర్రబారిపోయింది. ఎందుకు అంతలా నన్ను కలవాలనుకున్నారు? కారణం ఏమైనా ఉందా, లేక నా గురించి తెలుసుకోవాలన్నా కుతూహలం ఏమైనా అని సందిగ్ధంగా అడిగింది. రాజేష్ చుట్టూ చూశాడు. 2-3 కుతూహలంగా తమ సంభాషణని వింటూ ఉన్నారు. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులేండి, మనం తర్వాత సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ముందు సంగతి చెప్పండి, మీరేం చేస్తున్నారు? పూజ ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వారి విషయం ఏమైంది? అంతా వినాలని ఆరాటంతో కొట్టుకుపోతున్నాను. ముందు మీరు చెప్పండి, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటున్నారా? అర్చన నవ్వుతూ ప్రశ్నలు కురిపిస్తూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాను. రైల్లో మీరు కనపడగానే ఇంకేం ఆలోచించకుండా రైలు ఎక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతారు అని. టిక్కెట్ కూడా లేదు. అరే అదేంటి, అలా ఎట్లా ఎక్కేశారండి? గాబరాగా అంది. ఏం చేయమంటారు? రైలు కదిలేక మీరు కనిపించరు. పక్క కంపార్ట్మెంట్ లో మీరన్నా అర్ధగంట సేపు ప్లాట్ఫామ్ మీద ఉన్నా చూడనే లేదు. మీరీసారి మిమ్మల్ని పట్టుకోపోతే మరోసారి మిమ్మల్ని పట్టుకోపోతే ఇంక జన్మలో మీరు కనపడరని వెంటనే ఎక్కేశాను. వరంగల్లో దిగి వెనక్కి ఏదో రైల్లో వెళ్ళిపోతానులేండి. టీసీ వస్తే టిక్కెట్ తీసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదులేండి అని అన్నాడు. హైదరాబాద్ లో మా కజిన్ సిస్టర్ పెళ్లికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం వెళ్తూ ఉంటే ఊరికే ఇలా వచ్చాను. నిజంగా ఇలా రావడం ఎంత మంచిదో చూశారా? ఇప్పుడు ఇంక చెప్పండి మీ గురించి అన్నాడు.
నేను రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ బిఈడి సీట్ దొరికితే చేస్తూ ఉన్నాను. నేను సెలవులకి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను అంది. అంటే అంటే మీ వారు మీరు చుట్టుపక్కల వాళ్ళు వింటారన్నట్లు గొంతు తగ్గించి అడిగాడు. చాలా గొడవలు అయ్యాయిలేండి. అన్నింటినీ తట్టుకొని అందర్నీ ఎదిరించి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని అక్కడే చెప్పేశాను. బిఈడిలో లాస్ట్ ఇయర్ చేరాను. ఇది అయ్యాక లెక్చర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా అంతటి నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను బ్రతకగలను. బిఈడి చేస్తే గాని లెక్చర్ పోస్టులు రావు. రాజమండ్రిలో సీటు వస్తే అక్కడే చేరాను. అక్కడ ఒక్కరే ఉంటున్నారా? ఎక్కడుంటున్నారు? అడ్రస్ ఇస్తారా? ఇప్పుడైనా హాస్టల్లో ఉన్నారా అని అన్నాడు. లేదు, నేను ఇంకో అమ్మాయి కలిసి చిన్న ఇల్లు తీసుకుని ఉంటున్నాము. ఇదిగో ఇప్పుడే రాసిస్తా అని అర్చన నవ్వుతూ బ్యాగ్లో నుంచి పెన్ను తీసి కాగితం మీద రాసిచ్చింది. అర్చన గారు, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను 4-5 రోజుల్లో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలి. రేపు రాజమండ్రి రమ్మంటారా మీతో మాట్లాడటానికి? ఎల్లుండి ఆదివారం కదా, మీకు వీలుంటుందా అన్నాడు. అర్చన సాలోచనగా చూసింది. రండి, తప్పకుండా. ఇంతకీ ఏమిటి అంత సీరియస్ గా అంటున్నారు? ఏమిటి విషయం అని కుతూహలంగా అడిగింది. ఇక్కడెందుకు, రేపు నేను వస్తాను కదా, డైరెక్ట్ గా మీ దగ్గరికి రావచ్చునా? మీ ఫ్రెండ్ ఉంటుందేమో, ఇంట్లో ఏమన్నా అనుకుంటుందా నేను వస్తే అన్నాడు. పర్వాలేదులేండి, మీరు నా కజిన్ అని చెప్తాను. అది సాధారణంగా ఆదివారం ఇంట్లో ఉండదు. ఊర్లో వాళ్ళ బంధువులింటికి వెళ్తుంది. రాత్రి వరకు రాదు. అయితే సరే, రేపు వస్తాను. మీతో చాలా మాట్లాడాలి అని అన్నాడు. మీరు నన్ను భలే సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. అంత నాతో మాట్లాడాల్సింది ఏముందో నా ఊహ కూడా తట్టడం లేదు. కాస్త చెప్పకూడదు? ఏ విషయం గురించో కుతూహలంగా ఆపుకోలేక అందార్చన. రాజేష్ చిలిపిగా చూశాడు. ఆ సస్పెన్స్ రేపటి వరకు వీడదు. ఈ 2 ఏళ్లు నాకు అడ్రస్ ఇవ్వకుండా నువ్వు బాధ పెట్టినందుకు రేపటి వరకు ఇది మీకు శిక్ష. అది సరే గాని పూజ అయ్యేది మీతో ఉండటం లేదా అన్నాడు. లేదు, వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గరే ఉంచాను. నేను కాలేజీకి వెళ్తే ఇంటి దగ్గర ఒక్కతే ఎలా ఉంటుంది? స్కూల్లో చేర్చాను అక్కడ. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర ఈ 2 ఏళ్లలో బాగా చేరికైపోయింది. అదేమిటి మరి, మీరు మీ అత్తవారింట్లో ఎలా ఉంచారు? ఆయనతో వాళ్ళు ఏమన్నారు? పాపని అక్కడ ఎందుకు ఉంచారు మరి? సందిగ్ధంగా చూశాడు. మా అత్తగారు మామగారు కూడా చాలా మంచివారండి. ఆయన అలాంటి వారి కడుపున ఎలా పుట్టారా అనిపిస్తుంది. జరిగిన దానికి ఎంతో బాధపడ్డారు. కొడుకుని కూడా తిట్టారు. ఇద్దరికీ సంధి కుదుర్చాలి అని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఆయన మగ అహంకారంతో తన తప్పులు ఒప్పుకోనేలేదు. నేను సంధికి అసలు ఒప్పుకోనే లేదు. అలాంటి మనిషితో కాపురం చేయనని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పేశాను. అన్ని రకాలుగా ప్రయత్నం చేసే అటూ ఇటూ అందరూ నిస్సహాయంగా ఊరుకుండిపోయారు. కనీసం పాపనైనా తమ దగ్గర ఉంచమని బ్రతిమిలాడారు. ఈ 2 ఏళ్లు నేను కాలేజీలో చదివే వరకు ఉంచుకుంటామని బ్రతిమిలాడితే కాదు అనలేకపోయాను. మా అమ్మ మా నాన్నగారు పోయాక బాగా జబ్బు పడింది. అమ్మకి పాపను చూసుకునే ఓపికే లేదు. సరే, మా అత్తగారు అంత ముద్దుగా చూసుకుంటామంటే నేను కాదనలేకపోయాను అంది. ఇలా అలవాటయ్యాక అది నా కూతురు, నేనివ్వను అని మీ వారంటే అప్పుడేం చేస్తారు? అక్కడ ఉంచడం మంచి పని కాదేమో అర్చన గారు. వాళ్ళకి అటాచ్మెంట్ పెరిగిపోతుంది కదా అని అన్నాడు. నేను చాలా ఆలోచించాను. మా అత్తగారు మామగారు నేనెప్పుడు కావాలంటే అప్పుడు పాపను తీసుకుని వెళ్ళొచ్చు అని షరతు మీద ఒప్పుకున్నాను. వాళ్ళ అబ్బాయికి ఈ విషయంలో ఏ సంబంధం ఉండదని చెప్పాకనే నేను అంగీకరించాను అంది. ఆహా, సరే, అదిగో కాజీపేట వచ్చేస్తుంది. నే మరి దిగిపోతాను. మిగతా విషయాలు రేపు. 2 గంటలు ఎలా గడిచిపోయాయో మాటల్లో చూసారా? ఇప్పుడు నా మనసు ఎంత తేలికైపోయిందో తెలుసా? అతని మాటల్లో సంతోషాన్ని, అతని మొహంలో మెరుపును వింతగా చూసింది అర్చన. రైలు ఆగగానే దిగి కంపార్ట్మెంట్ దగ్గర నిలబడి, మరి వెళ్ళిరానా అర్చన? రేపు సాయంత్రం వస్తాను, బాయ్ అని చెయ్యి ఊపి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్లిపోయాడు రాజేష్. మిగతా ప్రయాణమంతా అర్చనకి రాజేష్ గురించి ఆలోచనలతో సరిపోయాయి. అతను తనతో అంతలా మాట్లాడాల్సింది ఏముందబ్బా అన్న ఆలోచన అన్నట్లు రాజేష్ ఇంకా పెళ్లి చేసుకున్నాడో లేదో,
అడిగినే లేదే నేను అని అనుకుంది రాత్రంతా. రాజేష్కి నిద్ర రానేలేదు. అర్చన మళ్లీ కనిపించిన తృప్తి, సంతోషంతో అతని మనసంతా నిండిపోయింది. అర్చనతో రేపు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అని రిహార్సల్స్ ని పదే పదే వేసుకుంటున్నాడు. చెప్పాక ఏమంటుంది? ఆశ్చర్యపడుతుందా లేక ఆనందపడుతుందా? అపోజ్ చేస్తుందా? ఆమె అభ్యంతరాలని తను నమ్మించి చెప్పి తోసిపుచ్చగలననే నమ్మకం ఆమె వాళ్ళందర్నీ తను ఒప్పించగలదా? అందర్నీ ఎందుకు ఒప్పించడం? అర్చన ఒప్పుకుంటే చాలు తనకి. అర్చన తన ప్రపోజల్ని సంతోషంగా అంగీకరించకుండా ఉంటుందా? ఈ దేశంలో ఒక పెళ్ళైన స్త్రీ బిడ్డ తల్లి భర్త నుంచి విడిపోగానే ఇంకా భవిష్యత్తులో ఆనందమే ఉండదనుకునే నిర్లప్తత అలవాటు చేసుకుంటుంది. అలాంటి స్థితిలో నేనున్నాను నీకు అని ఓ పురుషుడు చేయి అందిస్తే సంతోషంగా అందుకోదా ఆ స్త్రీ? ఆ పురుషుని విశాల హృదయాన్ని, సంస్కారాన్ని అభినందించదా? తన విశాల హృదయం చాటుకోవడానికి కాదు, తను ఎవరి మెప్పులకి ఆశించి ఏదో గొప్ప పని చేస్తున్నానని అర్చనని చేపట్టాలి అనుకోవడం లేదు. అర్చన తనకి కావాలి. పురుషుడు రెండో పెళ్లి చేసుకోగాలేంది స్త్రీ చేసుకుంటే ఏం? పవిత్రత, శీలం, మానం, ట్రాష్ అన్ని. ఇంతకీ ఆమె నేరం ఏమిటి అని? ఆమె అన్ని సుఖాలకి ఎందుకు దూరం అవ్వాలి? పట్టుమని 5 ఏళ్లు లేని ఆమె జీవితాంతం ఒంటరిగా ఎందుకు బ్రతకాలి? తిరిగి తనకో తోడు నీడ దొరుకుతుంటే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఆమె వెధవలోకం ఏమంటుంది? 4 రోజులు అనుకుంటుంది, చెప్పుకుంటూ ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవ్వరికీ లేవు. తన వాళ్ళ నుంచి తప్పకుండా అభ్యంతరం ఉంటుంది. బుద్ధి లేదా నీకేం? గతిలేక పెళ్ళైన పిల్లల్ని పెళ్లాడతావా అని చివాట్లు పెడతారు. అభ్యంతరాలు కూడా చెప్తారు. నమ్మించాలి అని చూస్తారు. ఎవరి మాట తను లెక్క చేయడు. అర్చనే కావాలి తనకి. అర్చనని ఏ విధంగానూ దూరం చేసుకోలేడు తను. ఈ 2 ఏళ్లు ఆమె కోసం పడ్డ ఆరాటం తను మర్చిపోయాడు. ఆమె తనకి కనిపించిన క్షణం ఎలాంటిదో గాని ఆమె అందం తనని కట్టేసింది. వివాహిత స్త్రీ తప్పు అని తనను తాను మందలించుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అర్చన భర్త నుంచి విడిపోయింది. తన ఆలోచనలకి ఓ రూపు కనిపించింది. అర్చన విడిపోవటం ఇంకా వెర్రిగా ఆలోచించి ఆమెను దూరం చేసుకోలేడు. నిద్ర పట్టకుండా దొర్లుతున్న అతని గతం కళ్ళ ముందు కదిలింది. ఆమెతో పరిచయం వింతైన స్థితిలో జరిగింది. కొత్త సంవత్సరం అడుగుపెట్టి అప్పటికి 2 గంటలైంది. పాత సంవత్సరానికి వీడ్కోలిచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతంతో డ్రింకులతో, డాన్సులతో క్లబ్బుల్లో డిన్నర్ తీసుకొని రాత్రి 2 గంటల వేళ డ్రింక్ ఇచ్చిన మత్తులో గమ్మత్తుగా ఉండి ఆగ మేఘాలలో తేలిపోతున్నట్లు స్కూటర్ మీద వచ్చి హుషారుగా ఏలవేసుకుంటూ స్కూటర్ ని మెట్ల కింద పెట్టి తాళం వేసి తాళం చెవులు తిప్పుకుంటూ మెట్లెక్కాడు రాజేష్. ఇంకా 2 మెట్లెక్కుతుండగా అతను సడన్ గా బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు. నోట్లో ఈలపాటు స్విచ్ నొక్కినట్లుగా ఆగిపోయింది. ఆ 2 మెట్ల తర్వాత కారిడార్ లో నుంచి 206 ఫ్లాట్ ముందు కూలబడి కనపడిన శ్రీమూర్తిని చూసి ముందుకు అడుగు పడనేలేదు. మెట్ల మీద చప్పుడికి ఆమె తల తిప్పి చూసి చటుక్కున లేచి నిలబడి ఏం తెలియనట్లు తలుపు తట్టసాగింది. రాత్రి 2 గంటల వేళ బయట గుమ్మం దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తుందో సంగతి అర్థం కాక తెల్లబోయి ఏదో అనాలి అనుకొని ఎలా అడగాలో తెలియక సందిగ్ధంగా ఆమె వంక చూస్తూ ఆ 2 మెట్లు ఎక్కాడు. ఆమె రాజేష్ ను చూసి ఓ చిన్న నవ్వు నవ్వి ఆయన నిద్రపోతున్నట్లున్నాడు. తలుపు తట్టినా వినిపించుకోవడం లేదు. సంజాయిస్తున్నట్లు తల వంచుకొని గునిగింది. కాని ఆమె మొహం చూస్తే అది నిజం కాదు అని అంత మత్తులోనూ అనిపించింది. రాజేష్ ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. మొహమంతా ఎర్రగా కందుంది. చేతిలో బరువుగా పాప భుజం మీద నిద్రపోతుంది. అంత అర్ధరాత్రి వేళ ఆమె ఎక్కడికో వెళ్లి రావడం, భర్త తలుపు తీయకపోవడం అన్నది నమ్మబుద్దే కాలేదు. మీరింత రాత్రి ఎక్కడి నుంచి ఏదో అడగబోయాడు. ఆమె తల తిప్పుకొని తలుపు కొడుతూ మీరు వెళ్ళండి లోపలికి, ఆయన తలుపు తీస్తారులేండి అంది మాటను తుంచేస్తూ. బ్రహ్మచారైన రాజేష్ అంత అర్ధరాత్రి ఆమెతో ఇంకా ఏం మాట్లాడాలో తెలియక ఒంటరైన తన ఇంట్లోకి ఆమెను రమ్మని పిలవచ్చో లేదో ఈ చలిలో ఆమె పాపతో ఎంతసేపు అలా గుమ్మం ముందుంటుందో నిలబడిపోయింది.
ఆ స్టూపిడ్ గాడు తాగి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు కాబోలు. అయినా అర్ధరాత్రి ఈమె ఎక్కడికి వెళ్లి వచ్చుంటుంది? ఆమె కట్టుకున్న చీరను చూస్తే అంతా నలిగి బయటికి వెళ్లి వచ్చింది దానిలా లేదు. ఆ రాస్కేల్ ఈమెని తన్ని బయటికి నెట్టి తలుపు వేసుకోలేదు కదా అని అనుకుంటూ నెమ్మదిగా తన డోర్ ముందుకు వెళ్లి జోబీలోంచి తాళం తీసి, మీకు అభ్యంతరం లేకపోతే లోపలికి వచ్చి కూర్చోండి, చలిలో పాపతో ఎంతసేపు నిలబడిపోతారు బయట అని అన్నాడు తడబడుతూ. వద్దు ప్లీజ్, మీరు లోపలికి వెళ్ళండి అని అంది ఆమె కాస్త కటువుగా. అలా అన్న ఆమెని ఇంకెలా పిలవాలో తెలియక నెమ్మదిగా లోపలికి వెళ్లి తలుపు మూసుకున్నాడు రాజేష్. బట్టలు మార్చుకొని బాత్రూంకి వెళ్లి వాష్ చేసుకుని పైకి వచ్చాక అర్ధరాత్రి దాటి తాగిన మత్తులో కూరుకుపోతున్న ఆమె లోపలికి వెళ్ళిందో లేదో అని ఆ చలిలో ఇంకా అక్కడే ఉందన్న సందేహం అతను తొలుస్తూనే ఉంది. ఆమె గట్టిగా ఎందుకు తలుపు బాదదు, గట్టిగా ఎందుకు పిలవదు? ఆ ఏడుస్తున్న ఆమె మొహం చూస్తే ఆమె చెప్పేది నమ్మబుద్ధి కాలేదు అతనికి. నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చి గెడు తీసి బయటకు చూశాడు. కార్డాన్ లైట్ వెలుగులో ఆమె ఇంకా అక్కడే ఉండటం స్పష్టంగా కనిపించింది. తలుపు ముందు కూలబడి ఒళ్ళో పాపను పెట్టుకొని ఆ చీర కొంగుతో ఢిల్లీ డిసెంబర్ నెల కాబట్టి చలిని తట్టుకోలేక నిస్సహాయంగా గోడకు తలవాల్చి కూర్చున్న ఆమెను చూస్తే రాజేష్ కి కడుపులో దేవిపోయింది. దుర్మార్గుడు, ఇంత చలిలో అర్ధరాత్రి చంటి పిల్లతో ఆమెను బయటకు గెంటుతాడా? ఆవేశం ఆపుకోలేకపోయాడు రాజేష్ తలుపులు బద్దలు కొట్టి వాడిని బయటకు ఈడ్చి 4 తన్నాలంత ఆవేశం వచ్చింది. ఈమె ఇలా ఊరుకుంటుందేంటి? అరిచి నలుగురిని పిలిచి తన్నించదేమి? ఎలా అరుస్తుందిలే, పరువు ప్రతిష్టలు ఆమె నోరు నొక్కేస్తున్నాయి. అరిచి పీల్చి నలుగురిని పోగేస్తే పోయేది ఆమె పరువే కదా. ఆయనింటికైనా ఆమెకైనా పరువేగా ముఖ్యం. ఇంత తెల్లార్లు ఆ రాస్కెల్ తలుపు తీయకపోతే ఆ చలిలో అక్కడ ఉండాల్సిందే ఆమె. ఇంకా చూస్తూ ఊరుకోలేకపోయాడు రాజేష్. బయట చలి ఘోరంగా ఉంది. చటుక్కున తలుపు తీసి బయటకు వచ్చాడు రాజేష్. మళ్లీ బయటకు వచ్చి అతన్ని చూసి ఆమె తడబడి లేవబోయింది. చూడండి మిసెస్ రావు గారు, ఈ అర్ధరాత్రి ఈ చలిలో పాపతో ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తారు? బయట కూర్చొని ప్లీజ్ మా ఇంట్లోకి వచ్చి ఆ గదిలో పడుకోండి. అయినా ఇవాళ న్యూ ఇయర్ కదా, బాగా డ్రింక్ తీసుకున్నట్లున్నారు. లేచే మటుకైతే ఈ పాటకు లేచే తలుపు తీసేవారు. ఉదయమే వెళ్దురు గాని వచ్చి పడుకోండి. పాప కోసమైనా. తనకేం తెలియనట్లు మామూలుగా అన్నాడు. అర్చన తలెత్తి ఏదో చెప్పబోయి విరమించుకొని ఒక్క క్షణం ఆలోచించి లేచి నిలబడింది. మౌనంగా పాపనెత్తుకొని అతని వెంట లోపలికి నడిచింది. ఆ 2 బెడ్రూమ్ల ఇంట్లో 2వ పడక గది చూపించి, చాలా రాత్రైంది, పడుకోండి. అక్కడే బ్లాంకెట్ కూడా ఉంది బెడ్ మీద. ఉదయం లేపుతాను, గుడ్ నైట్ అని ఆమెకి ఇంకేం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. పడుకున్నప్పటి వరకు ఉన్న మత్తు కాస్త దిగజారిపోయి నిద్ర పట్టలేదు రాజేష్ కి. ఈమె ఇంత అందమైన ఈమెని పువ్వుల్లో పెట్టి పూజించాల్సింది పోయి ఆ రాస్కెల్ ఎందుకిలా ఆమెను ఇంతలా బాధిస్తున్నాడు? అదే తనైతే ఈ అందాన్ని ఎంతలా ఆరాధించేవాడో, అంత అందమైన భార్యను పొందినందుకు ఎంత గర్వించేవాడో. ఆమె పేరు అర్చన. మనిషిలాగే పేరు కూడా అందమైనది. పూజించకపోయినా భార్యగా ఆదరించి అభిమానం చేయకుండా అందమైన ఆ పుష్పాన్ని నిర్ధారణంగా నేలరాస్తున్నాడు ఆ మూర్ఖుడు. గత 2 ఏళ్లుగా పక్క ఫ్లాట్ లో ఉన్న రాజేష్ మొదటిసారి అర్చనని గుమ్మం దగ్గర నిలబడి గిన్నె చేతిలో పట్టుకొని పాలు పోయించుకుంటూ ఉంటే బయట నుంచి వస్తూ అలాగే ఆ 2వ మెట్టు మీద నిలబడి చూసేవాడు. చూడగానే కళ్ల ముందు ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది. అబ్బా ఏమి అందం, ఈవిడ మిసెస్ రావా అని అనుకున్నాడు. సన్నజాజి పువ్వు లాంటి రంగు, అంతటి సుకుమారం, నల్లని ఒత్తైన జుత్తు, సంపెంగ లాంటి ముక్కు, చక్కటి పళ్ళు వరుసలతో చిన్న నోరు. ఇంట్లో పని చేసుకునేటప్పుడు కట్టుకునే ఆకుపచ్చ వాయల్ చీర, అదే రంగు జాకెట్తో ఉన్న ఆమెను చూడగానే ఆకుల మధ్య సన్నజాజి పువ్వులా అనిపించింది. వాడికి, ఆ రావుగాడికి ఇంత అందమైన భార్య. ఆమెను చూస్తూనే ఆ మెట్టు మీదనే అరక్షణం నిలబడిపోయాడు రాజేష్. పాలు పోయించుకుంటూనే తలెత్తి రాజేష్ని చూసి అతను తన వైపే చూస్తూ ఉండటంతో కాస్త తడబడి చిన్నగా సిగ్గుపడి చకచకా గిన్నెతో లోపలికి వెళ్లిపోయింది. దూద్వాలా బాబూజీ ఆప్కా దూద్ అనే వరకు అలాగే నిల్చుండిపోయాడు రాజేష్.
ఆ ఆ అంటూ తడబడి తలుపు తీసి గిన్నెతో లోపలికి వెళ్ళాడు. ఈలోగా ఎప్పుడు మూసుకుందో ఆ ఇంటి తలుపు మూసుకుపోయింది. పాలు పోయించుకుంటూ, ఓ అమ్మా, మిసెస్ రావు. హైక్యా అన్నాడు పాలవాడితో. హా సాబ్ అన్నాడు. ఓహో, అందుకా తనని రోజూ ఆమెను చూడలేదు, పుట్టింటికెళ్ళి వచ్చిందన్నమాట అనుకున్నాడు. బిడ్డ తల్లైనా కన్నెపిల్లలాంటి ఆ అందాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రాజేష్. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.